Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే మోడీ 3.0 గవర్నమెంట్ వచ్చేసింది. అసలు బేసిక్గా ఎలాంటి సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రిలవెంట్. ఎందుకంటే అనుకున్నట్టు మెజారిటీ రాలేదు కదా. ఇప్పుడు కొంచెం కోalition డిపెండెంట్ గవర్నమెంట్ వచ్చింది మూడోసారి మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు. సో ఇలాంటప్పుడు మేము ఇంతకుముందు అనుకున్న ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ కానీ థీమ్స్ కానీ మార్చాలా వద్దా అనేది చాలా మంది నా ఇన్వెస్టర్స్ అడుగుతున్న క్వశ్చన్ అనమాట. సో ఇంపార్టెంట్ థింగ్స్ చూడాల్సి ఏంటంటే దెర్ ఈజ్ ఎ కంటిన్యూటీ. ఇంతకుముందు ఉన్న మినిస్టర్స్ మోడీ 2.10 కానీ 1.0లో కూడా ఉన్న మినిస్టర్సే మోర్ ఆర్ లెస్ కంటిన్యూ అవుతున్నారు. అంటే ఏంటంటే ఇండికేషన్ ఏంటి, మేము ఇంతకుముందు చేసిందే చేస్తాం, భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కాకపోతే కొన్ని బికాస్ సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి పార్ట్నర్స్ చెప్పినట్టు కొన్ని వినాలి, అలయన్స్ పార్ట్నర్స్ చెప్పినట్టు కొన్ని సంక్షేమ పథకాలు ప్రాబబ్లీ కొత్తగా మొదలు పెడతారేమో. బట్ బ్రాడ్గా తీసుకుంటే మాత్రం ఫోకస్ వచ్చేసి 2.0లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉండింది, అది అలాగే ఉండబోతుంది. సో మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఎయిర్పోర్ట్స్ కానీ రైల్వే ఇంతకుముందు లాస్ట్ 1 year 1.5 year నుంచి రైల్వే రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ పర్ఫామ్ చేయబోతాయి. ఎందుకంటే ఫోకస్ మారకపోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాల్ కానీ ఇంకోటి కూడా డిఫెన్స్ వెరీ ఇంపార్టెంట్ సెక్టర్. మీరు చూసుకుంటే లాస్ట్ 1.5 year వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి చాలా డిఫెన్స్ రిలేటెడ్. ఎందుకంటే ఇండియాలోనే ప్రొడక్షన్ మేడ్ ఇన్ ఇండియా, ఈవెన్ ఇన్ డిఫెన్స్ కూడా అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఫోకస్ ఉండింది గవర్నమెంట్ కరెంట్ మోడీ 2.0. అండ్ మనం చూస్తే ఏంటంటే సేమ్ మినిస్టర్ను పెట్టారు, సేమ్ చేయబోతున్నారంటే మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ థింగ్ అవుతుంది. అండ్ ఆల్సో కరెంట్ సిచ్యువేషన్ మన థీమ్ డిఫెన్స్ కంపెనీస్ ఆర్ డూయింగ్ గుడ్ కాబట్టి కొత్త కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో ఐ వుడ్ సే డిఫెన్స్ ఈజ్ స్టిల్ సేమ్ థింగ్. ఇంకోటి సేమ్ వన్ కామన్ థింగ్ ఏంటంటే పవర్. సో పవర్ సెక్టర్లో కూడా ఫోకస్ విల్ బి సేమ్, వెదర్ రిన్యూబుల్ ఎనర్జీ కానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సేమ్. మీరు లాట్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ నుంచి ప్రైవేట్ కంపెనీస్ కూడా డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చాయి. సో పవర్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా వెదర్ ఇట్ ఈస్ ఇంకోటి ప్రైవేట్ పిఎస్యు అనే డౌట్ వస్తుంది. ఈవెన్ పిఎస్యూస్ కూడా దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూ. ఎందుకంటే డిఫెన్స్లో ఉన్న పిఎస్యూస్ కానీ పవర్లో ఉన్న కానీ మల్టిపుల్ పిఎస్యూస్ ఉన్నాయి. బ్యాంకింగ్ కూడా ఎందుకంటే వెదర్ కోalitionలో ఉన్నా లేకున్నా మోడీ ప్రభుత్వం ఏంటంటే మేము కంపల్సరీ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తాం. మీరు ఇప్పుడు నిన్న మొన్న ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన జీడిపి ప్రొజెక్షన్స్ అంటాం, ఆ ప్రొజెక్షన్స్ కానీ ప్రైవేట్ రేటింగ్ ఏజెన్సీ ఇచ్చిన ప్రొజెక్షన్స్ తీసుకున్నా ఇట్ విల్ బి గుడ్. అంటే నెక్స్ట్ 1-2 years 3 years మన జీడిపి నెంబర్స్ కానీ ఎకనామిక్ గ్రోత్ కానీ బాగుండబోతుంది. సో బాగుండబోయినప్పుడు సో ఈవెన్ బ్యాంకింగ్ కూడా ఆల్సో డూ గుడ్ అనమాట. సో యూజువల్గా మరీ ఎక్కువగా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలక్షన్ కన్నా ముందు ఏదైతే వ్యూ ఉండిందో మోరార్లెస్ ఆ సెక్టర్స్ అన్నీ కూడా ఈవెన్ మోడీ 3.0లో కూడా అవే పర్ఫామ్ చేయబోతున్నాయి. మేబీ ఫ్యూ స్టాక్స్ హియర్ అండ్ దేర్, బట్ ఈవెన్ కొద్దిమందికి డౌట్ ఉండింది ఆదాని పెట్టచ్చు, ఎందుకంటే చాలా కంపెనీ ఇప్పుడు చూస్తే కొత్త ప్రభుత్వం లాస్ట్ ఇయర్ ఎక్కువగా పర్ఫామ్ చేయలేదు అదాని గ్రూప్. ఈ ఇయర్ మళ్ళీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే అట్లని చెప్పి వాళ్ళు కాదు, బట్ ఏమంటారు అపోజిషన్ వచ్చి ఉంటే కొంచెం రివెంజ్ తీసుకునే అవకాశాలు ఇప్పుడు అలాంటివి లేవు కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ప్లాన్స్ కానీ సెక్టోరల్ ప్లాన్స్ కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరగబోతుంది. మీరు తీసుకుంటే ఎగ్జాంపుల్ ఆర్బీఐ లాస్ట్ ఇయర్ 50-60 వేల కోట్ల డివిడెండ్ ఇచ్చింది. అలాంటిది ఇప్పుడు 2,11,000 కోట్లు డివిడెండ్ ఇవ్వబోతుంది ఈ మంత్. సో అంటే అడిషనల్గా గవర్నమెంట్కి అనుకోని 1,20,000 కోట్లు వచ్చాయి. సో దట్ ఎక్కడో ఒక దగ్గర ఖర్చు పెట్టాలి. సో దట్ విల్ షోర్లీ ఏమంటారు ఇన్ఫ్రా కానీ పవర్లో కానీ వీటిలోనే పెడుతుంది ఎక్కడైతే గ్యాప్ ఉందో. సో కొన్ని సెక్టర్స్ అడిషనల్ సెక్టర్స్ మేబీ ఏమంటారు కొద్దిమంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది కానీ ఇట్లాంటి వాటిని ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కానీ సో కొన్ని కొత్త సెక్టర్స్ మైట్ కమప్. ఈవీస్ ఇంకొక సెక్టర్ సేమ్ ఈ మోడీ అండ్ గవర్నమెంట్ యొక్కది ఏంటంటే ఈవీ ఏరియాలో అంటే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ఇండియా షుడ్ బి ఏ లీడర్ అని అనుకున్నారు. సో దాట్ విల్ బి అంటే అది కంటిన్యూ అవ్వచ్చు. సో అందుకోసమే మోర్ ఆర్ లెస్ పెద్దగా మార్పులు అనేది అవసరం లేదు.
కొంచెం సంక్షేమ పథకాలు మారతాయి కాబట్టి ప్రాబబ్లీ కొన్ని కొత్త సెక్టర్స్ మైట్ కమప్. అండ్ వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూలైలో మనకి బడ్జెట్ రాబోతుంది. సో బడ్జెట్ వచ్చాక మనకు ఒక డైరెక్షన్ వస్తుంది. సేమ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మార్చలా. సో మార్చకపోవడం అనేది ఏంటంటే ఇట్ షోస్ దట్ లేదు మేము చేసేవి కరెక్టే చేస్తూ ఉన్నాము, అలాగే చేస్తాము. ప్రాబబ్లీ ఇండికేషన్స్ రావచ్చు ఈ బడ్జెట్లో. ఓకే మేము కొన్నింటి మీద జిఎస్టీ పెంచబోతున్నాము, తగ్గిస్తాము, పర్సనల్ ట్యాక్స్ పెంచబోతున్నాము, ఆర్ తక్కువ చేయొచ్చు. అంటే ఇన్కమ్ బికాస్ కార్పొరేట్ ట్యాక్సెస్ అనుకున్నట్టు పెరిగాయి కాబట్టి జిఎస్టీ కూడా అనుకున్నట్టు. యాక్చువల్లీ ఏంటంటే 1.5 years బ్యాక్ 1.2 lakhs వరకే జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే లాస్ట్ 1.5 years నుంచి ప్రతి నెల 1.5 కోట్లు కానీ ఎక్కువ వస్తుంది. సో అంటే దెర్ ఈజ్ ఏ సర్టెనిటీ అనుకున్నట్టు ట్యాక్సేషన్, ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ కరెక్ట్గా వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ కూడా తగ్గించినా కానీ టోటల్ వాల్యూమ్ పెరిగింది. సో అంటే వేరే దారుల ద్వారా డబ్బులు సరిగ్గా ఇన్కమ్ అంటే ట్యాక్సెస్ కరెక్ట్గా వస్తున్నాయి కాబట్టి దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించవచ్చు. అది తగ్గిందనుకోండి కన్జంప్షన్ పెరుగుతుంది. ఓకే కన్జంప్షన్ పెరిగిందంటే ఆ సెక్టర్ కన్జంప్షన్ రిలేటెడ్ సెక్టర్స్ ఎఫ్ఎంసీజీ కానీ ఆటో సెక్టర్ కానీ వీటికి బెనిఫిట్ కావచ్చు. అండ్ దెర్ మైట్ బి కొన్ని కొత్త వాటికి బెనిఫిట్స్ ఇవ్వచ్చు. సో అందుకే ఒక 1 month ఆగితే బడ్జెట్లో కొత్త సెక్టర్స్ కానీ కొత్త చేంజెస్ తెలుస్తాయి. బట్ బ్రాడ్గా మాత్రం అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏవైతే పర్ఫామ్ చేయబోతున్నాయో, ఏవైతే 2.2లో పర్ఫామ్ చేసినాయో మోర్ ఆర్ లెస్ అదే సెక్టర్స్కి కంటిన్యూటీ ఉంటుంది, విచ్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే లాట్ ఆఫ్ కంపెనీస్ ఏం చేశాయి అంటే ఇదే ప్రభుత్వం వస్తుందనే ఉద్దేశంతో ప్లాన్స్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ పెట్టుకున్నాయి. ఇప్పుడు అదే వచ్చింది కాబట్టి మోర్ ఆర్ లెస్ వాళ్ళ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేసి దే విల్ పర్ఫామ్ బెటర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.